టాబీ పని వాళ్ళకి కానీ ఆటో తోలిగే వాళ్ళకి కానీ నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వదలుచుకున్నాను. ఓన్లీ మధ్యతరగతి వాళ్ళకే ఇది పనికొచ్చింది ఫ్రెండ్. ఇది డబ్బులు ఉండి బాగా సంపాదించుకున్న వాళ్ళకి మాత్రం, డబ్బులు బాగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది పనికిరాదు ఈ వీడియో. ఎందుకంటే లేని వాళ్ళకు అయితేనే పనికొచ్చింది. నాకు ఈ ఈ గొడుగు అదిగో ఆ టీవీ బిగిస్తాకి గొడుక్కి 500 అంట, ఆ టీవీ బిగిస్తాకి 500 అంట. ఏంటి మొత్తం 1000 రూపాయలు చెప్పారు ఫ్రెండ్. ఇవన్నీ తీసుకొచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నాను నేను. ఏంటి 1000 రూపాయలు చెప్పారు. ప్లస్ పాయింట్ ఇప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడితే కూలి మనిషికి 800, మేస్త్రికి 1000 రూపాయలు, ఒక్కోసారి ఏమన్నా కానీ 1200. ఏంటి ఆటో అతను పొద్దునుంచి సాయంత్రం దాకా తోలితేనేమన్నా కానీ డీజిల్ బాగా మా వస్తే 300 లేదంటే 500 వస్తాయి నిజాయితీ పౌరుడికి. ఏంటి అదే మామూలుగా ఇంకా కొంచెం బేరాలు ఉన్నాయి అనుకో, ఖాతా వాళ్ళు ఫోన్ చేస్తే కనుక ఒక 600 700 వస్తాయి. ఏది డీజిల్ బాగా అంత సక్రంగా ఉంటే, ఏది పోలీసులు కేసులు ఏమి రాయకోకుండా ఉంటే కనుక. ఇవాళ పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ వీళ్ళు మామూలుగా గొడుగును టీవీ బిగించినందుకు ఏంటి 1000 రూపాయలు. అది ఎంత మట్టికి కరెక్ట్ అనేది నాకైతే అంతుబాట్ల. అసలు రీజనబుల్ కానీ అనేది నాకు అనిపించలేదు. 500 600 అయితే ఇద్దామని అనుకున్నా నేను, ఈ రెండు బిగించినందుకు, గొడుగు టీవీ బిగించినందుకు. కానీ వాళ్ళు ఏమన్నా కానీ 1000 రూపాయలు అడిగేపాటికల్లా నాకు చాలా బాధ అనిపించింది. ఇది టాపీ పని వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి. ఏంటి అది పరిస్థితి ఫ్రెండ్. అదిగో బట్టలు అక్కడ ఉండి చూసావా, ఆ బట్టలు ఇవన్నీ చదురుకోవాలి. ఏంటి అమ్మాల్లో చదురుకోవాలి. కొంచెం ప్యాన్ మేము బాగోక అలాగానమాట. నచ్చితే కనుక ఒక వీడియో, ఒక లైక్ కొట్టండి, బెల్ ఐటెం కొట్టండి. కానీ నచ్చపోతే మాత్రం తిట్టుకోవద్దు. ఆ టీవీకిను గొడుక్కి 1000 రూపాయలు అంట. అది రూపాయి ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోండి ఫ్రెండ్. ఏంటి రూపాయి లేనప్పుడు నాకులాగా మీరు బాధపడద్దు. అది రూపాయి ఉన్నప్పుడే జాగ్రత్త చేసుకోండి. రూపాయి లేనప్పుడు బాధపడినా అనవసరమైన మాట అది.